మొట్టమొదటిసారిగా భారతదేశం థామస్ కప్ గెలుచుకుంది. ఈ థామస్ కప్ బ్యాడ్మింటన్ క్రీడకి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా క్రీడలు పాపులర్ అవుతూ ఉంటాయి. అయితే బ్యాడ్మింటన్ అనే క్రీడకి ఇంత ఫేమ్ రావటం ఈ మధ్య జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి వస్తే చాలామంది అమ్మాయిలు బ్యాడ్మింటన్లో రాణిస్తున్నారు. ఉదాహరణకి సైనా నెహ్వాల్ కానీ, పివి సింధు కానీ. థామస్ కప్ అనేది ప్రపంచంలోనే బ్యాడ్మింటన్లో ఒక ప్రతిష్టాత్మకమైన కప్ అన్నమాట. ఫస్ట్ టైం ఇండియాకి ఈ కప్ రావడం జరిగింది. 32 సార్లు ఈ థామస్ కప్ టోర్నమెంట్ జరిగాయి. దానిలో హైయెస్ట్గా 14 సార్లు ఇండోనేషియా గెలుచుకుంది, 10 సార్లు చైనా గెలుచుకుంది, 5 సార్లు మలేషియా గెలుచుకుంది, తర్వాత జపాన్ ఒకసారి, డెన్మార్క్ ఒకసారి, ఇండియా ఒకసారి ఇప్పుడు ఈ కప్పు గెలుచుకున్నాయి. సో థామస్ కప్లో మేల్సే ఆడతారు, ఫీమేల్స్ ఆడరు. ఇండియా నుంచి 5 అబ్బాయిలు చాలా ప్రతిభ చూపించారు. ముఖ్యంగా కిడంబి శ్రీకాంత్ తను చాలా అద్భుతమైన ప్రతిభ చూపించారనమాట. మోడీ గారు వాళ్ళని ప్రశంసిస్తూ ఇండియా పేరు నిలబెట్టారు. తిరిగి రాగానే నా ఇంటికి రండి అని చెప్పి కూడా వాళ్ళని పిలిచారు. సో ఈ బ్యాడ్మింటన్ థామస్ కప్ సర్ జార్జ్ ఏలన్ థామస్ అని ఆయన ఇంగ్లీష్ ఆయన స్థాపించారనమాట. అంటే ఇప్పుడు మనకి టెన్నిస్కి డేవిస్ కప్ ఎలా ఉందో, ఇవన్నీ లెవెల్లో బ్యాడ్మింటన్కి థామస్ కప్ రావాలని చెప్పి ఆయన కోరిక అనమాట. సో దానికి సరిపడా ఇండియాలో కూడా ఇప్పుడు బ్యాడ్మింటన్ ట్రైనింగ్, హైదరాబాద్లో కూడా బ్యాడ్మింటన్ ట్రైనింగ్ హబ్గా తయారైంది కదా మనకు తెలుసు. 3 అకాడమీస్ ఉన్నాయి హైదరాబాద్లో, మంచి బ్యాడ్మింటన్ అకాడమీస్. సో థామస్ కప్ గెలవటం అనేది ఇండియా బ్యాడ్మింటన్లో ఫస్ట్ టైం కాబట్టి దేశవ్యాప్తంగా చాలా వరకు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అదే కాకుండా పుల్లెల గోపీచంద్ గారు కూడా ఈ కప్ గెలవటాన్ని చాలా గొప్పగా ప్రస్తుతించారు. 1983లో ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ కప్లో ఇండియాకి బ్రాంజ్ లెవెల్లోకి వెళ్ళారనమాట. అప్పుడు దానికంటే కూడా ఈ రోజున థామస్ కప్ గెలవటం అనేది ఇండియాకి చాలా ప్రైడ్ మూమెంట్ అనుకున్నారు. సో దీంతో బ్యాడ్మింటన్ క్రీడకి కొత్త ఉత్సాహం వచ్చినట్టు అయింది. దాంతోపాటు క్రికెట్ అనే ఒక గేమ్తో ఎక్కువగా మనం ముడిపడి ఉన్నాం మన లైఫ్ చాలా వరకు. అంటే ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్ అంటే మనకి క్రికెటే. ఇప్పుడు బ్యాడ్మింటన్ కొత్తగా ట్రెండ్ అవుతుంది అండ్ యూత్లో కూడా బ్యాడ్మింటన్కి కొంత సపోర్ట్ దొరుకుతుంది. ఇండియాలో కూడా మనం చూస్తే స్పోర్ట్స్ డెవలప్మెంట్కి కొన్ని క్లస్టర్స్ తయారవుతున్నాయి. ఉదాహరణకి ఒరిస్సా స్టేట్లో హాకీ డెవలప్ చేయటం, హైదరాబాద్లో అంటే తెలంగాణ హైదరాబాద్లో బ్యాడ్మింటన్ అకాడమీస్ రావటం, అదేవిధంగా హర్యానాలో రెజ్లింగ్ రావటం. దీనికి ఒక సర్క్యూట్ మోడల్లో స్పోర్ట్స్ ఇండియాలో డెవలప్ చేయాలంటున్నారు. ముఖ్యంగా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో అథ్లెట్స్ని డెవలప్ చేయటం, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ అలాంటి చోట. అదేవిధంగా మనం కేరళలో ఈ వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేయటం, ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అండ్ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో రెజ్లర్స్ని తయారు చేయటం, అదేవిధంగా నార్త్ ఈస్ట్లో అథ్లెట్స్ని తయారు చేయటం, ఇలా కొన్ని ఫోకస్డ్ ఏరియాస్తో పెట్టి తయారు చేయటం వల్ల కూడా కొంతవరకు లాభం ఉండే అవకాశం ఉంది. మీరు వినే ఉంటారు దీపా కర్మాకర్ అని చెప్పి నార్త్ ఈస్ట్ అమ్మాయికి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ప్రొద్నోవా అనే ఫీట్ను ఎంత అద్భుతంగా చేస్తుందో. ఆ గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ రాకపోయినా ఆ ఫీట్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తుంది లాస్ట్ టైం జరిగిన ఒలింపిక్స్లో. సో ఈ విధంగా ఇండియాలో కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇండియన్ పేరు అతి చిన్న వయసులో, దేశం పేరు అతి చిన్న వయసులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్లే ఆ ఒక స్కోప్ స్పోర్ట్స్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది.